హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే ఇది ఎంత ఇంపార్టెంట్ నోమ్ చాంప్స్కి అందరికి తెలుసు. మనము టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు రోజు 3 షిఫ్ట్లలో రెండు వస్తూనే ఉంటాయి. రోజుకు ఆరు క్వశ్చన్స్ వస్తాయి నోమ్ చాంప్స్కి. కానీ వీళ్ళందరి గురించి, ఈ సిద్ధాంతాల వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి దాని గురించి రోజు ఇస్తూనే ఉంటారు. ఈరోజు కొంచెం సింపుల్గా మీకు నోమ్ చాంప్స్కి గురించి చెప్తాను, వినండి నా భాషలో. ఓకేనా? ఓకే. మరి ఫస్ట్ టైం ఎవరు చూస్తారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. తొందరగా 18 వరకు రాసే వాళ్ళకు తెలుగు మెథడ్ అండ్ సైకాలజీ చేయండి మేడం, అవి రెండు యూజ్ అవుతాయి. సోషల్ చెప్పే వాళ్ళకు కొంచెం లేట్ చేయండి అని చెప్తానండి. ఓకేనా? జర మంచిగా చెప్పరా, అదే ఇంకా అన్నీ చెప్పరా, అదే అక్క అంటాడు, చెప్తా అన్న అన్నీ చెప్తా. ఓకే. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి సూపర్గా చెప్తున్నారు మేడం. అసలు అవి నేను కొంచెం ఎక్కువ మాటలు చెప్పినాను అనుకున్నా, అవి మాటలు కాదు, అవి అన్నీ ఎంత వాల్యుబుల్ ముచ్చట్లు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పారిజాతం అని చెప్పారు, పారిజాత పుష్పం, ఎంత బాగా మంచి పేరు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి. ఇక నోమ్ చాంప్స్కి గురించి ఇక్కడ ఏముందంటే, కొన్ని బుక్లో కూడా లేవు, సార్ చెప్పినవి స్పెషల్గా నేను రాసుకొని కొన్ని చెప్పిన టకా చెప్తా, మీరు గుర్తుపెట్టుకోరు. ఓకేనా? అయితే ఈ నోమ్ చాంప్స్కి ఎవరు అని అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నోమ్ చాంప్స్కి నోములు నోస్తేనే మా బాబుకు భాష వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. మాటలు మాట్లాడకపోతుండే నోమ్ చేస్తా అని మొక్కుకుంటేనే భాష వికాసం చెందిందని గుర్తుపెట్టుకోవాలి. నోమ్ చాంప్స్కి అనగానే భాష వికాస సిద్ధాంతము. ఇంతవరకు చదివిన వాళ్ళకు గుర్తుంటుంది. ఇక ముందు అంటే కొత్తగా చదివిన వాళ్ళకి, కొత్తగా సైకాలజీ కానీ అర్థం కాని వాళ్ళకి అయితే చాలా అది ఏంటిది హార్డ్ అనిపిస్తుంది. అయితే మీరు ఏం చేసుకోవద్దు. నోమ్ చాంప్స్కి అనగానే ఏం చేసుకోవాలంటే, నోము ఎందుకు చేసుకున్నారు అని అంటే, వాళ్ళ కొడుకుకి భాష వికాసం అయింది అని నోము నోసుకున్నారు. మరి ఆ నోము ఎట్లా నోసుకున్నారు వీళ్ళు అంటే, అమెరికాలో చేస్తా అని నోసుకున్నారు. నేను చెప్తాను మీకు ఎందుకు అని. ఈ అమెరికాలో ఈ నోము ఏడ చేస్తా అనుకున్నారు, అమెరికాలో నోము చేస్తా అని అనుకున్నారు. మళ్ళీ ఇక నోము చేసేటప్పుడు ఏం కావాలి, ప్రత్యేక నియమాలు కావాలి, ప్రత్యేక వాక్యాలు. అంటే ప్రత్యేకమైన నోములు నోయడానికి, నోము చేసుకోవడానికి ఏం కావాలి, ప్రత్యేకమైన బట్టలు కావాలి, ప్రత్యేకమైన నియమాలు కావాలి కదా, దానికి ఏమేమో అవసరం ఉంటాయి కదా. అంతే. నోము ఏడు చేసుకోవాలి, నోము ఎందుకు చేసుకోవాలి, మా కొడుకుకి భాష వికాసం చెందితే నోము చేసుకుంటారు. మరి నోము చేసుకునేటప్పుడు ఏడు చేసుకోమంటారు, నోము అని మొక్కుకున్నది అమెరికాలో చేసుకుంటా అని మొక్కుకున్నది. మరి అమెరికాలో ఏమని చేసుకుంటా అని మొక్కుకున్నది అంటే, ఈ ప్రత్యేక నియమాలతోటి, ప్రత్యేక సముదాయంతో ఈ నోము చేసుకుంటా అని మొక్కుకున్నది. తర్వాత ఇక నోము మస్తు, ఈ నోము ఏంటంటే ఈ సాంప్రదాయ సిద్ధాంతం కాదు, ఇది మోడ్రన్. నోము అనేది చాలా మోడ్రన్ అయినది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నోము అనేది మోడ్రన్, ఇక మొక్కు అనేది మోడ్రన్ అని గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయ సిద్ధాంతానికి వ్యతిరేకించి అని చెప్పాలి. ఈ భాష అయిపోయింది కదా. ఇక ఇందాక చూద్దాం, మనం ఇక్కడ నుంచి చూద్దాం నేను ఏం తెలుసుకున్నాడో ఏం తెలుసుకున్నాను. అయితే ఇవి కొన్ని ఇక్కడ చెప్తా నేను, కొన్ని లేవు, ఇక టకటక రాసుకున్నా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా నేను. కొన్ని చేసుకుందాం, ఇవి అట్లా రాసుకున్నా, మీకు ఇక్కడ నుంచి చెప్తాను రాసుకోలేదు కానీ ఇప్పుడు టైం లేదు, మళ్ళీ ఇది మంచిగా నీట్గా రాయడానికి. ఇక సార్ చెప్పేటప్పుడు టకటక రాసుకున్నా, అట్లనే చెప్తున్నా. అయితే ఇవి భాష వికాసము దశలు ఏండ్ల లేవు, బుక్కులో లేవు కానీ ఇవి టెట్టులో టీఆర్టీలో వచ్చినాయి కాబట్టి సార్ చెప్పిండే నేను కూడా చెప్తున్నా. బుక్కులో లేవు, ఇప్పుడు ఇంట్లో లేవు. చూద్దాం. భాషల 4 వికాసాలు ఉన్నాయి అబ్బా. 4 వికాస దశలు చేశారు. ఏంటంటే పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ. క్వశ్చన్స్ ఎండ్లకెళ్ళి వచ్చినాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నా నేను, సార్ కూడా చెప్పిండు. ఓకే. ఈ బుక్లో లేవు కాబట్టి మీకు ఇట్లా రఫ్గా రాసుకున్నది చెప్తున్నా నేను. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటిదాకా ఏం చేసుకున్నాం, నోము అంటేనే మా బాబుకు భాష వికాసం చెందాలని నోము నోసుకున్నాము. నోము ఏడ చేసుకుందాం అనుకుంటున్నాం, అమెరికాలో చేసుకుందాం అనుకుంటున్నాం. నోము ఏంటిది, ప్రత్యేక నియమాలు, ప్రత్యేక సముదాయం. అంటే ఆయన నోమ్ చాంప్స్కి నిర్వచనము భాష గురించి ఇచ్చింది, ప్రతి దాంట్లో వస్తుంది. ప్రత్యేకమైన నియమాలతో, ప్రత్యేకమైన వాక్యాలతో సముదాయమే ప్రత్యేకమని 2 సార్లు వచ్చిందంటే నోమ్ చాంప్స్కి నిర్వచనం అది. ప్రత్యేకం. నోము నోసుకునేటప్పుడు ప్రత్యేకమైన వస్తువులు, ప్రత్యేకమైన ఇవి శారీస్ కట్టుకుంటారు కాబట్టి అంతే. ఏడ నోసుకున్నామని అమెరికాలో గుర్తుంటుంది. ఎన్నిసార్లు చెప్పక మేడం అంటే చెప్తా, 5 రోజు వస్తుంది కాబట్టి. తర్వాత శబ్ద గ్రాహ్యక, ఇదేంటంటే పూర్వ భాషా దశ అంటే 0 నుంచి 4 నెలలు. అంటే పూర్వ భాషా దశ అంటే ఎప్పుడు, అది
భాష కంటే ముందు అన్నట్టు 0 నుండి 4 నెలలు. ముద్దు పలుకల దశ అంటే 4 నెలల నుంచి 12 నెలల వరకు. శబ్ద అనుకరణ దశ 12 నెలలు అంటే ఇది 1 సంవత్సరం. 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత శబ్ద గ్రాహ్యక దశ ఇక 1.5 సంవత్సరాల నుంచి ఇక ఇక్కడ వరకు. ఓకే, ఇవన్నీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అప్లై చేసి ఈ ఏ దశనో గుర్తుపెట్టుకోరు. పూర్వ భాషా దశ అంటే భాషకు పూర్వం ఏం చేస్తారబ్బా, ఏడుపు, నవ్వులు, అంతే. ఏడుస్తుంటారు, నవ్వుతుంటారు, అంటారు. 4 నెలల వాళ్ళకి ఏం చేస్తాడు పిల్లగాడు? 0 నుంచి పుట్టినప్పటి నుంచి 4 నెలల వరకు ఏమంటాడు? అంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు. ఓకే, ముద్దు పలుకుల దశ 4 నుంచి 12 నెలలు అంటే మన బర్త్డే అయ్యే వరకు. మనం గుర్తుపెట్టుకోవాలి, బర్త్డే అయ్యే వరకు ముద్దుల పలుకుల దశ అట. ఎట్లా అది? అర్థం లేని శబ్దాలు గివ్విస్తాడు. అర్థం లేని శబ్దాలు అవి గుర్తులే. ఇంగితాలు అంటారు దీన్నే ముద్దు పలుక దశ. నోటితో అర్థం లేని శబ్దాలు, దానికి అర్థం ఉండదు, మన ఉండదు. తా అబా అనుకుంటా. ఓకే, ఇది కూడా టెట్లో వచ్చిందే. ఇంగితాలు గురించి అని ఇచ్చిండు టెట్లో. ముద్దు పలుకు దశ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు? 4 నెలల నుంచి 1 సంవత్సరం వరకు, 12 నెలల వరకు. ఇది ఇస్తాడు. నోటితో అర్థం లేని శబ్దాలు అంటే ఇంకేమైనా కూడా ఇవ్వచ్చు. తాత్పర్యం లేని శబ్దాలు, అర్ధరహితంగా ఇచ్చేటి శబ్దాలు, ఇలా కూడా అనొచ్చు. ఓకే, దాన్ని ఇంగితాలు అంటారు. మరి ఇంగితం అంటే ఏంటిది కూడా రాసుకొని చెప్పాను. ఇంగితాలు అంటే భాషకు బదులు చేసే సైగలు. ఇంగితాలు ఇవి ఎంత మధ్యలో వేస్తాడు? ఇగో స్పెషల్గా ఇట్లా ఇచ్చిండబ్బా. అంటే 9 నెలల నుంచి 12 నెలల మధ్య వయసులో ప్రారంభమవుతుంది. 9 నెలల నుంచి. మనం ఇక్కడ ఎంత అనుకున్నాము? 4 ఇంత ఉండాలి మీకు అవగాహన. ముద్దు పలుకల దశ 4 నెలల నుంచి 12 నెలల వరకు. ఇప్పుడు ఇంగితాలు అనేది 9 నెలల నుంచి 12 వరకు. ఈ 4 నుంచి 12 మధ్యలో వస్తుంది కదా. ఇంగితాలు అంటే ఏంటిది? ఇది కూడా అడగవచ్చు. భాషకు బదులు చేసే సైగలు మొత్తం ఇవి. ఓకే, ఇవి తర్వాత అర్థమైంది. శబ్ద అనుకరణ దశ పెద్దలు చేసిన శబ్దాలు అనుకరించే ప్రయత్నం. పదాలు ప్రారంభం ఏంటి? అమ్మ, అత్త. అయితే ఇక్కడ టెట్టులు ఎట్లు ఇచ్చినట్టే పొడి పదాలు పలికే ప్రయత్నం చేసేది. పొడి పదాలు పలికే ప్రయత్నము ఏ ఇయర్లో చేసిండు, ఎప్పుడు చేసిండు అని ఇచ్చిండు. టెట్టు అండ్ టీఆర్టీలో. శబ్ద అనుకరణ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? శబ్ద అనుకరణ దశ 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం అంటే ఎన్ని నెలలు పెట్టుకోరు. భాష సంసిద్ధత నిబంధన ఏర్పడుతుంది. నిబంధన ద్వారా ఏర్పడుతుంది. ఎప్పుడు? ఇందులోనే 1.5 సంవత్సరం వరకు. అంటే ఎన్ని నెలలబ్బా? మీరు రాయాలి ఎన్ని నెలలు. ఇప్పుడు 7 నెలలు ఇచ్చిండు కదా అబ్బా. 4 నుంచి 12 నెలలు అన్నాడు కాబట్టి 9 నుంచి 12 నెలల వరకు ఇంగితాలు వస్తాయి. ఇంగితాలు అంటే ఏంటిది? మీరు ఇలా లోపల నుంచి ఇస్తాడు. ఇంగితాలు అంటే ఏంటి? భాషకు బదులు సైగలు చేసేటి. తర్వాత ఇగో ఇక్కడ 1 నుంచి 1.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. భాష సంసిద్ధత అండ్ నిబంధన ఏర్పడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు? శబ్ద అనుకరణ దశలో. తర్వాత శబ్ద గ్రాహ్యక దశ. ఇది ఇక 1.5 నుంచి 10-12 వరకు. ఇది ఎప్పుడు అంటే పదాలు వాక్యాలుగా, వాక్యాలు భావజాలంగా, ఆ భావజాలమే భాషా వికాసం. ఎక్కడి నుంచి? 1.5 నుంచి భాషా వికాసం. ఓకేనా? ఇక ఇక్కడ వరకు. ఇక ఇదైతే పొడి పదాలు శబ్ద అనుకరణ దశలు ఉంటాయి. పొడి పదాలు ఎప్పుడు చెప్తారు వీళ్ళు? అత్త, అమ్మ అని ఎప్పుడు చెప్తారు చెప్పండి. ఇక ఇక్కడ శబ్ద అనుకరణ 1 నుంచి 1.5 వరకు. ఓకే, ఇక ఇక్కడ నుంచి అర్థం లేని ముద్దు పలుకుల దశ ఎక్కడ? ఓకే, ఇక ఇక్కడ ఉంచు. ఇక ఇది కూడా క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ కూడా ఏం లేదు, ఇక ఇచ్చిండు. 12 నుంచి 18 నెలల కాలంలో 2 పదాల నుండి వాక్యాలు తయారు చేస్తారు. అంటే ఇగో 12 నుంచి 18 నెలలు. ఇవి చెప్పాలి మీరు ఎన్ని సంవత్సరాలు. అప్పుడేమో అది సంవత్సరాలలో ఇచ్చిండు కాబట్టి నెలలు, ఇదేమో నెలలలో ఇచ్చిండు కాబట్టి ఎన్ని సంవత్సరాలు కామెంట్ రాస్తే మీకు అర్థమైందని అర్థం. ఇది టీఆర్టీలో టెట్లో ఇగో 3-4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంట్లో నుంచి
క్వశ్చన్ పేపర్ కూడా చూపించుండు సారు. సో అందుకే నేను ఇది రాసిన, మీకు అర్థం కాకుండా చాలా ఈజీగానే అర్థమవుతుంది. నెల కాలం 2 పదాల నుండి వాక్యాలు ఏర్పాటు తయారు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? 12 నుంచి 18 నెలల కాలంలో. అన్నం పెట్టు, అన్నం పెట్టు. ఇక్కడ 18 ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇక మీరు చెప్పాలి నాకు. అయింది కదా, స్క్రీన్ షాట్ చేస్తారో చెప్పండి. ఈయన నుంచి ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు ఈయన గురించి తెలుసుకుందాం. నోమ్ చామ్స్కీ ఏమన్నాడు అంటే, సింపుల్గా మీకు నోమ్ చామ్స్కీ ఏమన్నాడు అంటే సాంప్రదాయక సిద్ధాంతాన్ని వ్యతిరేకించండి అబ్బా. ఆయన ఏమన్నాడు అని అంటే భాష అనేది నేర్పబడదు, ఆర్జించబడుతుంది. అంటే భాష అనేది పుట్టుకతోటే పిల్లల మైండ్లో వచ్చింది, దాన్ని ఎవరు అనుకరిస్తే వచ్చింది కాదు అని అన్నాడు. ఎవరు? నోమ్ చామ్స్కీ. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నోములు నోస్తే వచ్చేది కాదు భాష. ఈడ నోములు నోసిరు కదా భాష వికాసం చెందాలని. అయితే ఈయన ఏమంటాడంటే నోములు నోస్తే రాదు, ఆల్రెడీ అది మైండ్లో ఉంటుంది. లాడ్సాపులు లెక్క ఉంటుంది. నేను చెప్తా ఎందుకు చెప్తున్నాను ప్రతి విషయం. లాడ్సాపుల లెక్క మైండ్లో ఉంటుంది, మనిషి మైండ్లో అదే వస్తుంది. భాష అనేది నేర్పబడదు, ఆర్జించబడుతుంది. సో ఇట్లా ఈ లాంగ్వేజ్లో ఇస్తాడు. ఓకే. తర్వాత ఇగో నోమ్ చామ్స్కీ 1928. ఈయన ఏమన్నా నేను నోములు నోచిండు అన్న. ఎక్కడ నోచిండు? అమెరికాలో అని అన్న. యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్లో భాషా విభాగ దాత ఆయన. ఈయనెవరు? భాషావేత్త, తత్వవేత్త. తర్వాత ఈయన ఏమన్నాడు అంటే అర్థవంత వాక్యాలుగా ఉపయోగించడమే నేటివిస్ట్ దృక్పథము అన్నాడు. ఈయన ఒక్కడే ఫస్ట్ ఏం ప్రతిపాదించిందంటే నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు. ఎవరు? ఈయన. మరి నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటిది అని అంటే మొదట వినే శిశువు తర్వాత చిన్న చిన్న శబ్దాలు చేసి చిన్న చిన్న పదాలుగా మాట్లాడడం, తర్వాత అర్థవంతమైన వాక్యాలుగా ఉపయోగించడమే. ఏంటిది? అంత చిన్నగా ఫస్ట్కి ఇట్లా చిన్నగా అర్థం చేసుకుంటాడు, చిన్న మాటలు శబ్దాలు అర్థం చేసుకుంటాడు, తర్వాత చిన్న పదాలు చేస్తాడు, తర్వాత అర్థవంతమైన వాక్యాలు చేస్తాడు. దీన్ని ఏమంటారు? నేటివిస్ట్ దృక్పథం అంటారు. నేటివిస్ట్ దృక్పథం అని అంటారు. అందుకే ఈయన ఈ మాట ఫస్ట్ అన్నాడు కాబట్టి, ఈయన చాలా ఆలోచించుండే కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అన్నారు. ఇప్పుడు నోములు నోచుకోవడం నేనేమన్నా ఆధునికంగా అన్నా. ఆధునికంగా నోములు నోస్తున్నారు అమెరికాలో ఆధునికంగా నోములు నోస్తున్నారు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ ఎవరు? నోమ్ చామ్స్కీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ ఎవరు? నోమ్ చామ్స్కీ అస్సలు పేరేంటి తెలుసా? ఆయన అస్సలు పేరేంటిదంటే ఆవారం నయం నోమ్ చామ్స్కీ. ఇక్కడ బుక్కులు ఎక్కడ లేదు, సార్ చెప్తున్నాను నేను. ఆవారం నయం నోమ్ చామ్స్కీ. మీకు సింపుల్గా మీకు గుర్తుంటుంది చూడండి. నోమ్ చామ్స్కీ ఏమన్నాడు? ప్రత్యేక నియమాలతోటి ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని అన్నాడు. భాష అనేది పుట్టుకతోటే వస్తుంది, అది నేర్పబడదు, ఆర్జించబడుతుంది అన్నాడు. సాంప్రదాయక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిండు. ఈయన ఏమంటారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అన్నారు. నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటిది? స్థానిక దృక్పథం. ఇది నోమ్ చామ్స్కీ యొక్క వాదం అబ్బా. ఇట్లా కూడా అడగొచ్చు. నోమ్ చామ్స్కీ యొక్క వాదం ఏంటి? నేటివిస్ట్ దృక్పథం. మరి దీని అర్థం ఏంటిది అంటే మొదటగా వినే చిన్న శబ్దాలు వింటాడు పిల్లగాడు, తర్వాత చిన్న పదాలు తయారు చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? అర్థవంతమైన వాక్యాలుగా ఉపయోగిస్తాడు. అదే భాష కదా. ఈయన సిద్ధాంతం ఈయన అంతేగా. తర్వాత ఈయన ఏమనంటే స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనాన్ని ఇతడు వ్యతిరేకించాడు. స్కిన్నరు ప్రతిపాదించిన కార్యసాధక నిబంధాన్ని ఈయన వ్యతిరేకించాడు. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. ఈయన ఎవరిది అని అడగవచ్చు. ఓకే, చాలా సింపుల్గా ఎంత ఈజీగా చూసిరా. అసలు నోమ్ చామ్స్కీ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా టకా చెప్పేయాలి. ఓకే, తర్వాత ఈయన పేరు ఏంటంటే అసలు వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసమే భాషా వికాసంపై ఆధారపడి ఉంది. ఏంటిదంటే వ్యక్తి యొక్క వికాసము అంటే సంజ్ఞానాత్మక వికాసము భాషా వికాసంపై ఆధారపడి ఉంది. అసలు సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటిది మేడం అంటే వ్యక్తిలో ఆలోచనలు ఉంటాయి కదా, వ్యక్తి యొక్క ఆలోచనలు ఒకరి నుంచి తీసుకోవడం అండ్ ఎదుటి వారి నుంచి గ్రహించడం, మళ్ళీ మనము ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం, అదే సంజ్ఞానాత్మక వికాసం. మరి ఈ భాషా వికాసం దీని మీదనే ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వరకు చెప్పుకున్నాం మనం. ఇంకేమున్నాయి చెప్పాలి.
ఓకే, అక్కడ వరకు అది కరెక్టే కదా. ఈయన ఏమన్నాడు అంటే ఇక్కడ కొంచెం రాసుకున్నా నేను. ఈయన ఏమన్నాడు అంటే భాష అనేక నియామక సముదాయం సార్వత్రిక వ్యాకరణము అన్నాడు. సార్వత్రిక భాషా విభాగము అన్నాడు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అని అన్నాడు. ఎట్లా మరి ఈయన సిద్ధాంతం ఏంటిది? సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము. ఈయన సిద్ధాంతం ఏంటిదబ్బా? సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంగా పేరుగాంచింది. అంటే భాషలో ఎన్నో ఉంటాయి, భాషలు వేరైన భావం ఒక్కటే. అంటే యూనివర్సల్గా ఎన్నో భాషలు ఉంటాయి, భాషల భావం వేరే, భాషలు వేరైతేంది, భావం ఒకటే కదా. పానీ పిలావ్ అంటారు, నీళ్ళు తాగించండి ప్లీజ్, నీళ్ళు ఇవ్వండి అంటారు, ప్లీజ్ డ్రింకింగ్ వాటరు, ఏది ఇచ్చినా కూడా దాని అర్థం ఏంటిది? నీళ్ళు ఇవ్వాలి అన్నట్టు కదా. పానీ దియోజీ అంటారు, నీళ్ళు ఇవ్వండి అంటారు, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటరు అంటారు. ఏది అడిగినా దాని భావం ఒకటే కదా. అంటే ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, ప్రపంచం మొత్తం భాష మీదనే నడుస్తుంది కాబట్టి భాష అనేది సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఇక ప్రపంచం మొత్తం సార్వత్రికంగా నోములు చేసుకుంటారు. ఈయన సిద్ధాంతమేమో సార్వత్రిక వ్యాకరణము, ఈయన వాదము నేటివిస్ట్ దృక్పథము, అంటే స్థానిక దృక్పథము ఈయన వాదం. తర్వాత ఈయన ఏమన్నాడు అంటే సార్వత్రిక భాష విభాగం అంటే ఉంటుందని నోమ్ చామ్స్కీ తెలుసు. మానవ భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణంగా అనగా ప్రతి భాషకు కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నప్పటికీ భావం మాత్రం ఒకటే. గింతే ఈడ రాసి ఉన్నది నేను చెప్పిన, అంతే కదా. ఎన్ని నియమాలు నిబంధనలు ఎన్ని ఉన్నా భావం మాత్రం ఒకటే. యూనివర్సల్గా అంత ఒకటే భాష అని అంటున్నాడు. భాషలు ఎన్ని ఉన్నా భావం ఒకటే అంటున్నాడు. ఈయన ఏమంటే భాషా సూత్రాలను అర్థం చేసుకునే క్రమంలో నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి చామ్స్కీ వ్రాసిన పుస్తకాలు కొన్ని ఎంత కన్ఫ్యూజ్ చేసే ఇస్తాడు మీకు. ఇక్కడ ఏం చేసిండంటే లాంగ్వేజ్ అండ్ థాట్. ఫస్ట్ మీకు నోమ్ చేసుకోవాలని థాట్ రావాలి. లాంగ్వేజ్ అనగానే మీకు భాష రాదు కాబట్టి మీ బాబుకు నోసుకున్నాడు కాబట్టి భాష రావాలని లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఉన్నది గుర్తుపెట్టుకొని. మీకు ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాడు, మీకు ఇది ఎందుకు ఇస్తాడంటే వైగాట్స్కి ఇది ఉంది, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంది. వైగాట్స్కి పుస్తకం ఏముందంటే థాట్ ఆఫ్ లాంగ్వేజ్, ఈయన ఆలోచన. మీరు ఏం గుర్తుపెట్టుకోదు. నోమ్ చామ్స్కీ ఎవరున్నాడు? నోమ్ చామ్స్కీ ఏమన్నాడు? లాంగ్వేజ్ గురించి, భాష గురించి మాట్లాడిండు కాబట్టి లాంగ్వేజ్ ఫస్ట్ ఇస్తే భాష నోమ్ చామ్స్కీ, థాట్ ఫస్ట్ ఇస్తే వైగాట్స్కి. అర్థమైందా? ఇది కన్ఫ్యూజ్ చేసే ఏరియా. థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది వైగాట్స్కి, ఇది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ అనేది ఎవరిది? నోమ్ చామ్స్కీ. గుర్తుపెట్టుకోవాలి. థాట్ అని గుర్తుపెట్టుకుంటే నీకు నోమ్ చేయాలని థాట్ వచ్చింది. థాట్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? లాంగ్వేజ్ అండ్ మైండ్ నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. ఏమని? లాంగ్వేజ్ అండ్ మైండ్. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చింది, తర్వాత మైండ్లో ఏం పెట్టుకోవాలి? నోమ్ చేసుకుంటాను. ఫస్ట్ థాట్ వచ్చింది, తర్వాత మైండ్లో పెట్టుకోవాలి. లాంగ్వేజ్ ఆఫ్ మైండ్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్. నీకు నాలెడ్జ్ ఉండాలి నోమ్ చేయడానికి. ఫస్ట్ థాట్ వచ్చిందా, తర్వాత మైండ్లో పెట్టుకున్నావా నోమ్ చేయాలని. అమెరికాలో, అది కూడా అమెరికాలో చేయాలని, ఎందుకంటే ఆయన అమెరికా దేశస్తుడు కాబట్టి. ఆ థాట్ వచ్చింది, మైండ్ వచ్చింది, మైండ్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నీకేం కావాలి? నాలెడ్జ్ ఉండాలి. ఓకే అంతే. దాని తర్వాత ఇంకేమున్నది ఇక్కడ? ఇక తర్వాత గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. ఇగో చూడండి, ఇక్కడ ఏంటంటే శిశువులో స్వతహాగా వచ్చే భాష సామర్థ్యంలో వాక్య నిర్మాణం అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. వాటి ద్వారానే భాషను తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేసుకోవడమే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. అంటే నువ్వు అమెరికాకు పోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ బైండింగ్ చేయాలి, నేను బైండింగ్ పుస్తకం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? తప్పులు లేకుండా నువ్వు వాక్య నిర్మాణం నేర్చుకోవడమే. తప్పులు లేకుండా, గవర్నమెంట్ వల్ల ఏ తప్పు జరగకుండా నువ్వు నోసుకోవాలి. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ నీకు బైండింగ్ పుస్తకం ఇచ్చింది, అమెరికాలో నోసుకో, నీ బాబుకు భాష వికాసం చెందాలని. ఓకేనా? భాష అనేది నేర్చుకోబడింది కాదు, అర్జించబడింది. అంటే అది తనంత తానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి. మళ్ళీ అమెరికా, నేను చెప్పిన నోమ్ చామ్స్కీ అసలు పేరు ఏందబ్బా? ఆవారం నయం చోమ్స్కీ. ఇగో ఇక్కడ ఇంకొకటి, ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్నే భాషాగ్రహణ యంత్రం అంటాం. భాషాగ్రాహక యంత్రం అని ఎట్లా అంటామంటే ఈయన ఏమన్నాడు అంటే ల్యాడ్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ డివైజ్ అంటే ల్యాడ్. మీరు ఎప్పుడు ఇక ల్యాడ్గానే ఇస్తాడు. ల్యాడ్ అంటే మీరు ఏమనాలంటే
దీనినే భాషా గ్రహణ యంత్రం ఇతడు పేర్కొన్నాడు. ఇది భాషకు సంబంధించిన ముఖ్య సూత్రాలను, వ్యాకరణ రూపాలను సంకేత రూపంలోకి మార్చి పిల్లవాడి మెదస్సును పెంపును. మీరు ఇట్లా థేరీలకే చెప్తే మీకు గుర్తుకు రాదు. ఇది ఏమన్నానంటే ల్యాడ్ అనేది కేవలం మనిషి మెదడులోనే ఉన్నది. ఇక మనిషి పిల్లగానికి పిల్లగానికి ఇద్దరిని కూర్చుండబెడితే మనిషికి ఇదొక్కటి ఉండడం వల్ల భాష అనేది అర్జిస్తాడు. అదే పిల్లి కూడా ఉంటుంది కాబట్టి ఈ మెదడులో ఇది ఉండదు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎల్ఏడి లాడ్ సాబులు అని గుర్తుపెట్టుకోవాలి. మనిషి లాడ్ సాబు లెక్క కూర్చుంటాడు మనిషి కాబట్టి ఆయనకు భాష వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ ల్యాడ్ అన్ని మానవీయ భాషలకు అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణాంశాలుగా ఉండగలదని భావించాడు. అయితే ఈయన ఏమన్నాడు అని అంటే ఈ ల్యాడ్ అనేది మనుషులకు ఉంటుంది కాబట్టి భాషను నేర్చుకుంటుండు. లేకపోతే పశువులకు ఇది ఉండదు, కేవలం మనిషికే ఉంటుంది. లాడ్ సాబ్, అందుకే లాడ్ సాబ్ అయ్యండి అని గుర్తుపెట్టుకోరు. లాడ్ సాబ్ ఎవరబ్బా? లాడ్ సాబు మనిషే కాబట్టి ల్యాడ్, ఎల్ఏడి ల్యాడ్ గుర్తుకు రావాలి. నోమ్ చామ్స్కీ లాడ్ సాబ్ అన్నాడు. లాడ్ సాబులకు ఈ ల్యాడ్ ఉండడం వల్లనే భాష వస్తుంది అన్నాడు. శిశువు పరిసరాల్లోని పెద్దల భాషను ల్యాడ్ ఆధారంగా ప్రాథమిక భాష దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణాంశాలను రూపొందించాడు. ఇట్లా చెప్తే గుర్తుంటుంది కానీ అంతే. ఇక చూసిరా ఎంత సింపుల్గా అన్ని టిక్కులు పెట్టుకుంటే వేసేది కాదు. శిశువు యొక్క మెదడులో ల్యాడ్ ఉంటుందనే పరికల్పనను స్కిన్నర్ మరియు పియాజే వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారు అని అడిగితే ఇది ఇంపార్టెంట్ కాకుండా ఒకవేళ ఇచ్చిండు అనుకోండి, ఎవరు వ్యతిరేకించారు? ల్యాడ్ అనేది ఉండదని. నోమ్ చామ్స్కీ అన్నాడు ల్యాడ్ ఉంటుంది కాబట్టి లాడ్ సాబులు మనుషులు కాబట్టి భాష వస్తుంది అన్నాడు. మరి ఉండదని ఎవరన్నారు? స్కిన్నర్ అన్నాడు. పియాజే, స్కిన్నర్ వీళ్ళిద్దరు అన్నారు. చామ్స్కీ పిల్లల మెదళ్లకు భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నారు. తెలుగులో ఏమంటారు అబ్బా దాన్ని? భాషార్జన చేసే యంత్రాలు. లాడ్ సాబులు అనగానే నోమ్ చామ్స్కీ గుర్తు రావాలి. లాడ్ సాబులకు భాష రావాలని నోములు నోసుకున్నది వాళ్ళ అమ్మ ఏడా అని అమెరికాలో అని. దాన్ని ఏమంటారు అబ్బా? చెప్పాలి మీరే. నేటివిస్ట్ దృక్పథం అంటారు, అంటే స్థానిక దృక్పథనము అంటారు. అంటే ఏంటిది? చిన్న శబ్దాలుగా వాళ్ళు విని దాన్ని చిన్న పదాలుగా చేసి అర్థవంతమైన వాక్యాలుగా చేయడమే నేటివిస్ట్ దృక్పథం. అంతే సింపుల్గా. ఇంకేమున్నాయి మీకు? ఇక ముద్దులు పలికే దశ ఉన్నది, 0 to 4 దశ ఉన్నది కదా, 0 to 4 దశ ఉంది. ఇంకేం దశలు ఉన్నాయి చెప్పాలి కటకటకాక. ముద్దులు పలికే దశ ఉంది. పూర్వ భాష దశ 0 to 4 నెలలు. ముద్దు పలక దశ 4 నుంచి 12 నెలలు. శబ్దానుకరణ దశ 1 నుంచి సంవత్సరంన్నర. శబ్ద గ్రాహ్యక దశ 1.5 నుంచి 10-12 వరకు. ఓకే, తర్వాత అయ్యా సింపుల్గా మరీ పెద్దగా అవసరమే లేదు దీనికి. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఈయనలో కూడా ఒక్కొక్క పాయింట్. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ సంస్కృత వ్యాకరణవేత్త అయిన పాణిని యొక్క దృక్పథాన్ని చామ్స్కీ కొనియాడారు. ఇక నోమ్ చేయడానికి పాణిని పిలిచిరని గుర్తుపెట్టుకోరు. సంస్కృత వ్యాకరణవేత్త అయిన పాణిని నోము చేసుకోవడానికి ఈయననే పంతులు పాణిని తీసుకున్నాడు. ఓకే, ఇదొకటే ఉన్నాయి. ఇందులో ఒక కొత్త పాయింట్ చూద్దాం. బుక్కులో లేనిది కొత్త పాయింట్ ఏందో చూద్దాం. అంతకంటే ముందు ఇది బుక్కులో లేనిది సార్ చెప్పిన ఒక్కసారి. ఇది 4 రకాల వ్యాకరణాలు చెప్పాడు. ఒకటి ఏంటిదంటే యూటీఎఫ్జి యూనివర్సల్ గ్రామర్, నేషనల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, జనరేటివ్ గ్రామర్. ఈ తెలుగులో ఏంటంటే సార్వత్రిక. యూనివర్సల్ అంటే మనకు అందరూ తెలుసు ఉమ్మడి వ్యాకరణం. నేషనల్ రూపాంతర వ్యాకరణం అంటే ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. ఫార్మల్ గ్రామర్ అంటే ప్రత్యేక నియమాల వ్యాకరణం. ఓకే, నియమాల గురించి. జెనెటివ్ అంటే ఉత్పాదక వ్యాకరణం, ఉత్పత్తి చెందడం, ఉత్పాదక. ఓకే, జనరల్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? యూటీఎఫ్జి 4 రకాల వ్యాకరణాలు, 4 రకాల దశలు. ఇప్పుడు ఏమున్నాయి? 4 రకాల దశలు. ఓకే, ఇంట్లో ఇప్పుడు బుక్లో చెప్తే దొరకది, వీళ్ళు ఉన్నది కాబట్టి ఇక్కడ అవసరం వస్తుందని చెప్పిన. ఓకే, ఇతడు ఏమన్నాడంటే 3 నుంచి 10 సంవత్సరాల వరకు గరిష్టంగా భాష నేర్చుకుంటారు. ల్యాడ్ వల్ల ఏమనంటే దీనివల్ల నా భాష నేర్చుకుంటారు. ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుంది, అందుకే మనిషి మాత్రమే భాష నేర్చుకుంటారు. ఓకే, ఇక ఇక్కడ ఏం లేదు నేను చెప్పింది. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఏం చెప్పింది ఒక పాయింట్ అంటే పిల్లవాడు కర్మ, కర్త, క్రియ
అనేది ఎట్లా నేర్చుకుంటారు మన దగ్గర పిల్లలకు? ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లకు భాష వచ్చేస్తుంది, 4 సంవత్సరాల నుంచి మొత్తం భాష వస్తుంది పిల్లగానికి. ఆ పిల్లగానికి కర్మనా, కర్తనా, క్రియనా, లేకపోతే భూతకాలమా, భవిష్యత్తు కాలమా, ఈ వ్యాకరణం అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి ఎవరైనా చెప్తాం? మనం ఎవరికైనా పిల్లలకు నేర్పిస్తాం? అది ఆటోమేటిక్గా వస్తుంది. మరి కర్మ అంటే ఎవరు, కర్త అంటే ఎవరు? నాన్న వచ్చిండు, నాన్న కుక్కను చంపిండు, నాన్న పామిని చంపిండు, చిన్నమ్మ అక్కడ, ఇవన్నీ ఎట్లా తెలుసు? మరి పోయిండు, వస్తాడట, ఇవన్నీ ఎట్లా తెలుసు? అవన్నీ ఎట్లా తెలుసు? ల్యాడ్ ఉంది కదా, ల్యాడ్ సాబులకు ల్యాడ్ ఉంది కాబట్టి ఆర్జించే మాత్రమే పిల్లవాడికి భాషను నేర్చుకోబడదు, భాష అనేది ఆర్జించబడుతుంది అని చెప్పాడు. సో ఇక్కడ ఇంకా చూద్దాం, బుక్లో ఇంకా ఏమన్నా ఉంటే చూద్దాం. ఓకే, ఇక్కడ కర్తలకు పొందడంలో కానీ క్రియలోని వస్తువులను ఇదే ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, ఇక్కడ కొత్త పాయింట్లు అంటే ఇప్పుడు నేను చెప్పింది కర్మ, కర్త, క్రియ అనేది గంతేగా. నేను తిన్నాను అనే బదులు నేను తింటాము వంటి తప్పులు అనుకరణ ద్వారా మాత్రమే అభ్యాసనం జరగడం లేదని రుజువు, అక్కబంతి వంటి. సో ఇవన్నీ అంతే, మీకు ఒక్కటి తెలిస్తే అయిపోతాయి. ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చింది, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోయాయి వంటి వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంతాల నిరూపణకు నోమ్ చామ్స్కీ ఉపయోగించారు. చూసారా, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి. దీని అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా, రాయగలుగుతారా? రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు ఏంటిది అది అసలు చెప్పండి నాకు. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా రాయండి. ఇదేమన్నాడు? రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి. ఎంత బాగుంది చూసిరా అది. అయితే వంటి వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంతాల నిరూపణకు నోమ్ చామ్స్కీ ఉపయోగించారు. సో వాక్యాలు వ్యాకరణంతో కూడి ఉన్నప్పటికీ ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు అని చెప్పాడు. వ్యాకరణంతో కూడిన వ్యాకరణంతో లేని వ్యాఖ్యానాలను మధ్య తేడాలను వివరించాడు. కొన్ని సందర్భాలలో మనము ఇంతకు ముందు విన్నటువంటి నూతన వాక్యాలను ఉత్పత్తి చేయడం కానీ లేదా అవగాహన చేసుకోవడం కానీ వ్యాకరణంతో సంబంధం లేకుండా జరుగుతుంది. దీనికి ఉన్నదా వ్యాకరణం ఏందో చెప్పురు మీరు. ఇంకేమున్నది ఇక్కడ? నోమ్ చామ్స్కీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రుజువులు. చామ్స్కీ సిద్ధాంతం కేవలం అనుకరణ ద్వారా భాషను అభ్యసించడం అనే అంశాన్ని విమర్శకులు ఒప్పుకుంటూ పిల్లలు భాష గ్రహణ పరికరం ద్వారా భాషను ఎలా నేర్చుకుంటారు అనే దానికి నిరూపణలు కోరారట. మరి అనుకరణ అంటే తల్లిదండ్రులు ఇద్దరు చెప్పేటప్పుడే కదా వీళ్ళు అనుకరిస్తున్నారు. మరి ఎట్లా? నువ్వు అనుకరణ కాదంటున్నావు కదా, నువ్వు ఎట్లా వినే శబ్దం అంటున్నావు కదా, ఎట్లా అని అడిగారు. పిల్లలు సాధారణంగా అభ్యాసన ద్వారా అవగాహన శక్తితో ఇతరులతో మాట్లాడడం, చర్చించడం ద్వారా భాష నేర్చుకుంటారు అని పేర్కొన్నారు. అంతే కదా, కరెక్టే కదా. ఇక ఈ లాడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక చూడు, అందరిలా నోము అనేది నోము ఎందుకు? నోమ్ చామ్స్కీ అంటే ఎందుకు? నోమ్ చామ్స్కీ అనగానే ఏం గుర్తుకు రావాలి? నా కొడుకుకు భాష వికాసం చెందుతలేదు కాబట్టి నోము నోసుకున్నా. ఇక్కడికి ఒక్కటైపోయింది. నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం. అది ఎక్కడ నోసుకున్నా? ఎక్కడ? అమెరికాలో నోసుకున్నా. అమెరికాలో పోయి వేసుకుంటాను. మరి ఎక్కడ అది అడ్రస్? యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్ దగ్గర నోము చేసుకుంటా అని మొక్కుకున్నాడు. మరి నోములు ఇయ్యాడు రేపు ఎట్లా? అమెరికాలో కాకుండా కదా, ఇక్కడ నేను చేస్తున్నాయి కదా, ఇప్పుడు అమెరికాలో చేస్తున్నాయి కాబట్టి మోడ్రన్ ఆఫ్ లాంగ్వేజ్, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అని అంటాను. దేన్ని? నోమును. ఏమన్నాము? అమెరికాలో నోసుకుంటున్నాం కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అని అంటున్నాం. మరి నేటివిస్ట్ దృక్పథనం అనేది ఈ నోము ప్రతిపాదించండు. ఎట్లా ప్రతిపాదించడం? ఏంటి అవి ఎట్లా అంటే, ఈయన అనుకరణను ఆపాదించలేదు కాబట్టి ఈయన ఏమన్నాడంటే చిన్న చిన్న శబ్దాలు చెయ్యడం, తర్వాత విన్న శబ్దాలు, చిన్న శబ్దాలు వినే శిశువు, తర్వాత మొదటగా వినే శిశువు చిన్న చిన్న శబ్దాలు చేయడం, చిన్న చిన్న పదాలు, తర్వాత అర్థవంతమైన వాక్యాలు. ఇదే దృక్పథం, ఈయన వాదం. తర్వాత ఈ అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందని స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనని ఇతడు వ్యతిరేకించాడు. ఇది కూడా వచ్చే 100% అవకాశం ఉంది. ఎవరబ్బా? స్కిన్నర్. తర్వాత ఇంకేముంది? గుడ్డు ముందా అది ముందా? శిశువు పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా, భాష నేర్చుకునే శక్తితో పుడతాడా అనేది ఇటీవ జటిలమైన ప్రశ్న అయినప్పటికీ ఇక ఈయననైతే ఇట్లా చెప్పిండు. ఇంకేం చెప్పిండు? ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త అయిన నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లలు సంబంధించిన కొన్ని నిర్మాణాలు అర్థం చేసుకునే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది. అంతేనబ్బా, ఒక్కటే ఏం పేరు? భాష అనేది నేర్పబడదు, అర్జించబడుతుంది. ఎవరన్నారు? నోమ్ చామ్స్కీ అన్నాడు. నోములు నోసినావు కాబట్టి వచ్చింది అని అన్నాడు. ఓకే, తర్వాత లాస్ట్కు నోములు నోస్తే రాదు, అది పుట్టుకతోటే వస్తుంది అని అన్నాడు.
తర్వాత సార్వత్రిక భాష అన్నాడు. సార్వత్రిక అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే భాష ఉంటుంది, దాని భావం వేరే ఉంటుంది కాబట్టి అందరికి వస్తుంది. అది కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నప్పటికీ భావం ఒక్కటే ఉంటుంది కాబట్టి అది వస్తుంది అన్నాడు. తర్వాత మనం ఫస్ట్ థాట్ పెట్టుకున్నారు. మీరు నోమ్ ఎక్కడ చేసుకోవాలి, అమెరికాలో చేసుకోవాలని లాంగ్వేజ్ ఆఫ్ థాట్ అని పెట్టుకున్నారు. తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ మైండ్ అని పెట్టుకున్నారు. తర్వాత నాలెడ్జ్, నోమ్ ఏమేమి చేయాలో అనేది నాలెడ్జ్ ఆఫ్ లాంగ్విస్టిక్ అన్నారు. తర్వాత గవర్నమెంట్ ఒక బైండింగ్ ఇచ్చింది మీరు అమెరికాలో పోయి చేసుకోమని. తర్వాత బయాలజికల్ ఇన్హెరిటేషన్ ఆఫ్ సైనటెక్, అదే సైంటెక్స్. ఇక్కడ ఇంకేముంది, కరెంట్ ఇష్యూ అండ్ లింగ్విస్టిక్ థియరీ. ఇంకేంది, సెంటాటిక్ స్ట్రక్చర్ అన్నారబ్బా. ఇక్కడ కూడా ఇంకోటి లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ. ఇదేంటి తెలుగులో అంటే తార్కిక భాష నిర్మాణ పద్ధతి. ఇక ఇవన్నీ ఇగో చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే తీసుకోరి. మీకు కొన్ని చెప్పినా కొన్ని కొడతారు. మైండ్ ఆఫ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. నాలెడ్జ్ కావాలి నోమ్ చేయడానికి, ముందైతే థాట్ రావాలి. లాంగ్వేజ్ ఆఫ్ థాట్, లాంగ్వేజ్ ఫస్ట్ కనిపిస్తే నోము, ఓకే. థాట్ అని ఫస్ట్ కనిపిస్తే వైగాడ్స్కి. ఇక్కడ మీకు వైగాడ్స్ గురించి క్వశ్చన్ ఇచ్చినా ఇది ఇస్తాడు, మీకు నోమ్ గురించి ఇచ్చినా కూడా ఇది ఇస్తాడు. ఇక ఇంకొకటి ఏంటిదంటే తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేసుకోవడం అని చెప్పింది ఎవరు, గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం. గవర్నమెంట్ తప్పులు లేకుండా మీరు నోములు నోసుకోవాలి అమెరికాలని బైండింగ్ ఇచ్చింది ఎవరు, గవర్నమెంట్ ఇచ్చింది. అమెరికాకు పోయి నోము చేసుకోవాలి. ఈ ల్యాడ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఈ ల్యాడ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది, మనుషుల దగ్గర, లాడ్ సాపుల దగ్గర ఉంటుంది అని. భాషార్జన చేసే పరికరము, తెలుగులో ఏంటిది, భాషార్జన చేసే పరికరం అంటారు దీన్ని. లాడ్ సాబులకు ఉంటుంది కాబట్టి వస్తుంది అని చెప్పింది ఎవరబ్బా, నోము అన్నారు. ఓకే, ఈ వీళ్ళు లాడ్ సాబులు కాబట్టి అమెరికాలో పోయి నోము చేసుకోమని చెప్పారు. ఓకే, లాడ్ అనే మాననీయ భాష అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణం ఉంటుందని. ఇక్కడికి అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఇది ఒక్కటి ఉన్నది చూడండి. ఇంకో ఇంకోటి స్థానిక భాషలో కొత్త పాయింట్, ఇది కొత్త పాయింట్. స్థానిక భాషలో ధారాళంగా మాట్లాడతారని ఇతని అభిప్రాయం. మరియు 3 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు శిశువులు గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కడి నుంచి అబ్బా, 3 నుంచి 10 సంవత్సరాలు. ఇప్పుడు మీ పిల్లగాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, మీ పాప, మీ అన్న కొడుకు, మీ అక్క కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉందో గుర్తుపెట్టుకోరు. అక్కడ వరకు గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆయన 4 సంవత్సరాలు ఉండేసరికి భాషలోని నియమాలను నేర్చుకుంటారని తెలియజేశాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. 4 సంవత్సరాల వరకే మొత్తం భాషలోని నియమాలు నేర్చుకుంటారట. మీ ఇంట్లో ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్న పిల్లగాడు అట్లా లేడు అంటే కొంచెం తర్వాత వస్తాయా చూద్దాం. ఓకే, చూడండి, 4 సంవత్సరాలు నిండేసరికి భాషలోని నేర్చుకుంటారట పిల్లగాడు. ఇంకోటి ఇక్కడ జాన్ లాక్, పియాజే, వైగాట్స్కి లాంటి శాస్త్రవేత్తల భావనలను భిన్నంగా శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే సామర్థ్యంతోనే జన్మిస్తాడని నిరూపించాడు. ఈయన వాదనలు స్కిన్నర్, పియాజే వాదనలకు భిన్నంగా ఉన్నప్పటికీ గత శతాబ్దాలుగా ఎందరో ఆకర్షించి ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న సిద్ధాంతం. ప్రస్తుతం ఎవరిది ఉంది, ఈయనదే ఉన్నది. ప్రస్తుతం ఎంతమంది విమర్శించినా ఈయనదే ఉన్నది. 4 సంవత్సరాల వరకు మొత్తం నియమాలతోటి భాష వస్తుంది. 3 నుంచి 10 సంవత్సరాల వయసు శిశువులకు గరిష్టంగా భాష నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. ఓకే, ఇంకేం లేవు, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక నోమ్ చామ్స్కీ గురించి సుశీరా. ఇక 3 నుంచి 10, ఇది 4 సంవత్సరాలు. ఇంకొకటి ఇక్కడ బుక్లో చెప్పింది ఏంటంటే, మెదడులో బ్రోకా అనే ప్రాంతం ఉంటుందట అబ్బా. బ్రోకర్ అని గుర్తుపెట్టుకోరు. మెదడులో బ్రోకా అనే ప్రాంతము భాషను ఉత్పత్తి చేస్తోంది. సుశీరాబ్బా, భాషను ఉత్పత్తి చేసేది బ్రోకర్ బ్రోకర్ లెక్క భాషను ఉత్పత్తి చేస్తాడని గుర్తుపెట్టుకోరు. నోమ్ చామ్స్కీ నోముకు మనిషికి బ్రోకర్ లెక్క పనిచేస్తాడని గుర్తుపెట్టుకోరు, బ్రోకా. ఓకే, ఇక్కడ కూడా ఏం లేవు, గింతోనే చాలా సింపుల్గా మీకు నోటికి చెప్తే ఎంత 1-2 నిమిషాలలో అయిపోతుంది ఇది. ఇక గింత. పాణిని పండితుడు, మీకు నోమ్ చేసేటోని ఆయన ఎవరు, పాణిని పండితుడు. ఈయన మెచ్చుకున్నాడు ఎవరు, నోమ్ చామ్స్కీ. కాబట్టి పాణిని పిలిచిరు మీరు పండితం చేయడానికి. ఓకే, ఇక ఏడ చేసిరబ్బా నోములు, ఇప్పుడు టకాటక చెప్పాలి, కొంతసార్లు చెప్పాలి నాకు. నోమ్ చామ్స్కీ ఏ దేశస్తుడు, ఎస్ అమెరికా దేశస్తుడు. నోమ్ చామ్స్కీ పేసిన సిద్ధాంతం ఏది, భాషా సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం. మరి మీరు నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, నోములు నోస్తే కానీ నా కొడుకుకు భాషా వికాసం చెందదని నోముకు నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం, మరి అమెరికాలో నేర్చుకున్నాం. అందుకే అమెరికాలో నేర్చుకుంటున్నాం అని ఏమన్నాడు, ఫాదర్ ఆఫ్ చెప్పాలి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఏమన్నారు, నోమును ఏమన్నారు, ఇప్పుడు అమెరికాలో వేసుకుంటున్నావు కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. అమెరికాలో ఎక్కడబ్బా అడ్రస్, యూనివర్సిటీ
ఆఫ్ ఎమిరేట్స్ దగ్గర ఉన్నాయి. ఇక ఎల్ఏడి లార్డ్ సాబులకే భాష నేర్చుకునేది ఉంటుంది అని చెప్పిండు. లార్డ్ సాబులకు తెలుగులో ఏమంటారు, భాషార్జన చేసే యంత్రము అన్నారు. ఓకే, ఇక్కడ వరకు దేశం 4 సంవత్సరాల వరకు మొత్తము నియమాలు నేర్చుకుంటారని తెలిసింది. 3 నుంచి 10 సంవత్సరాల మధ్యకాలంలో శిశువు గరిష్టంగా భాషను నేర్చుకుంటానన్నాడు. ఇంకా ఈయన సాంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఈయన ఏమన్నది ఒకటే, భాష నేర్పబడదు, ఆర్జించబడుతుంది, పుట్టుకతోటే మనిషి కండ్లో ఉంటాయని చెప్పిండు. ఓకే, శిశువులో పుట్టుక నుండే భాషను ఆర్జించే ఒక క్యాపబిలిటీ తీసుకొని వస్తాడు అన్నాడు. ఓకే, ఈయన భాషవేత్త, తత్వవేత్త. సో ఈయన పూర్తి పేరేందవి, ఆవారం నయం నోమ్చోవ్స్కీ. నోమ్ చామ్స్కీ. ఓకే, ఇంకే నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటి, చిన్న పదాలు చిన్న వర్డ్స్ మొత్తం అర్థవంతమైన వాక్యాలుగా, పదాలను అర్థవంతమైన వాక్యాలుగా చెప్పేదే నేటివిటీ దృక్పథం. అంతే కదా, ఇంకేమన్నాడు ఈయన. ఇక ఈయన నిర్వచనం వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈయన నిర్వచనం ఏంటిది, ప్రత్యేక నియమాలతోటి ప్రత్యేకమైన వాక్యాల సముదాయమే భాష అన్నాడు. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నాడు. ప్రత్యేక అనగానే నోముల గురించి ప్రత్యేక శీరలు ప్రత్యేక అది ఉంటారు కాబట్టి అయిందా, ఓకేనా, ఇంతే, ఏం లేదు. బ్రోకా అనేది ఒక ప్రాంతం ఉంటుంది, దాన్నే భాష ఉత్పత్తి చేస్తుంది. భాష బ్రోకా. ఓకే, ప్రతి వ్యక్తిలో కూడా భాష చేసుకోవడానికి, భాషను ఉత్పత్తి చేయడానికి ఉంటుంది అని చెప్పిండు. లార్డ్ సాబు, లార్డ్ అని గుర్తుపెట్టుకోర్రి. ఓకే, గుర్తుంటుంది. తర్వాత యూనివర్సల్ గ్రామర్ ట్రాన్స్ఫర్, యూటీఎఫ్జి. తర్వాత యూటీఎఫ్జి వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. ఇక ఇది బుక్లో లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఇక ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా, రఫ్గా రాసిన, దయచేసి నోట్తో చెప్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇది రఫ్గా రాసిన, మళ్ళీ ఇప్పుడు టైమే లేదు. పూర్వ భాషా దశ, ముద్దుల పలక దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ, ఇవో ఇక్కడ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంగితాలు అంటే నేను చెప్పిన కదా, భాషకు బదులు సైగలు చేసేదాన్ని ఇంగితాలు అంటారు. 9 నుంచి ఇది కూడా ఇట్లా ఇచ్చిండు. 12 నుంచి 18 నెలల కాలంలో 2 పదాల నుండి వాక్యాలు ఏర్పడితే తయారు చేస్తారు. ఎట్లా, ఉదాహరణ ఏంటిది, అన్నం పెట్టు అట్లా. భాష సంసిద్ధత నిబంధన ద్వారా ఏర్పడుతుంది. ఎక్కడ, శబ్ద అనుకరణ దశలు అనుకరిస్తాడు కాబట్టి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్ ఉందా, ఏది వచ్చినా టకా చెప్పాలి. చూసిరా, నోమ్ చామ్స్కీ అని రోజు వచ్చిన కొద్దీ లోపలికి పోతాం. ఎంతసేపు అది, నేనే ఇంకా పెద్దగా 2 సార్లు చెప్పినా కాబట్టి ఇంత 10 నిమిషాలకు రోజు 2 మార్కులు, 10 నిమిషాల వీడియో ఇది. ఎంత ఏమున్నది, ఆయన ఏం చెప్పలేదు. భాష అనేది పుట్టుకతోటే వస్తుంది, లాడ్ అనేది ఒకటి ఉంటుంది, బ్రోకా అనేది ఒకటి ఉంటుంది కాబట్టి చేస్తాడు. ఆయన స్కిన్నర్ చెప్పిండు కాబట్టి ఆయనని వ్యతిరేకించిండు. పుట్టినప్పటి నుండే వస్తుంది కాబట్టి ఆర్జించబడుతుంది అని అన్నాడు. ఆయన ఏం చేసిండు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అన్నాడు. అమెరికా దేశస్థుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త. ఆయన వాదం ఏంటిదంటే నేటివిస్ట్ దృక్పథం ఆయన వాదము. ఆయన సిద్ధాంతం ఏంటి, ఆయన సిద్ధాంతం ఏంటిది, ఆయన సిద్ధాంతం ఏం చెప్పుకున్నాం మనం, ఆయన సిద్ధాంతము అంతే. ఏమంటాడు అంటే, భాషతో పుట్టుకతోనే భాషను ఆర్జించే సామర్థ్యతోనే జన్మిస్తాడు అని నిరూపించాడు. ఇప్పుడు ఉపయోగంలో ఉన్న సిద్ధాంతం కూడా అదే. ఓకేనా, ఈయన అంతే, ఇది పుట్టుకతోటే భాషతోటే జన్మిస్తాడనేది ఈయన సిద్ధాంతము, ఈయన వాదము. ఈయన ఇంకా 3 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు గరిష్టంగా అన్ని అంటే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. 4 సంవత్సరాలు నిండేసరికి భాషలోని నియమాలు నేర్చుకుంటాడని తెలియజేశారు. ఓకే, ఈయన ఎంతమంది వ్యతిరేకించిన ఈయన మాత్రం అన్నాడు. పాణిని యొక్క దృక్పథాన్ని నోమ్ చామ్స్కీ కొనియాడాడు. ఓకే అని గుర్తుపెట్టుకోరు. ఓకే, రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి అని చెప్పిండు. ఓకే, ఇక చూసిరు, ఇక ఇంతే ఉన్నది, ఏం లేదు. ఓకే, ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నా అండి, కామెంట్స్ చదువుతున్నా, ప్రతి ఒక్క కామెంటు చూస్తున్నా, అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకొకటి, మీరు ఒకటి చూడండి, మీరు ఏంటిదంటే పిల్లల్ని, ఇప్పుడు మన స్థానిక భాష వస్తుంది, ఉర్దూ అంటే ఉర్దూ, ఇంగ్లీష్, మనమైతే ఎవరైతే ముస్లిమ్స్ అయితే ఉర్దూ, హిందూస్ అయితే తెలుగు, ఇంకే మరాఠీ అయితే మరాఠీ వచ్చేస్తుంది. ఎవరికి వారికి స్థానిక భాష అయితే తప్పకుండా నీకు నేర్పయకున్నా అదే వచ్చేస్తుంది. కానీ ద్వితీయ స్థానిక భాష నేర్పియాలి అని అంటే 7 సంవత్సరాల ముందు నుండే వేరే భాషలు నేర్పాలట. సైకాలజికల్గా 7 సంవత్సరం నుండే ఈ భాష నేర్పిస్తేనే పిల్లలు బాగా నేర్చుకుంటారట. చూడండి, చూసిరా,
అర్థమైందా? ఇప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఇప్పటి నుంచే నేర్పియాలన్నట్టు. ఓకేనా? ఇక 1928 అమెరికా దేశస్థుడు, నేటివిస్ట్ దృక్పథం, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. ఓకే, ల్యాడ్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ, సార్వత్రిక భాషా విభాగము, లాంగ్వేజ్ ఆఫ్ థాట్, లాంగ్వేజ్ అండ్ మైండ్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంజిస్టిక్ థియరీ అండ్ గవర్నమెంట్ బైండింగ్ థియరీ. ఇవన్నీ గుర్తుంటాయి మీకు. గవర్నమెంట్ అనగానే అమెరికా గుర్తుకొస్తుంది, నోమ్ గుర్తుకొస్తుంది. ఓకే ఓకే, ఇవన్నీ ఓకేనా? ఇంకా బయాలజికల్ ఇన్హెస్టెన్స్ ఆఫ్ సెంటాక్స్, ఇంకేమైంది, కరెంట్ ఇష్యూస్ అండ్ లాజికల్ థియరీ, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సెంటాటిక్ ఇక్కడ మీరు తీసుకోండి. ఓకే, మీరు ఇక్కడ తీసుకోమంటే తీసుకోండి. ఇంకేమున్నాయి ఏం లేవు బుక్లో. ఇది కొత్త బుక్కే ఇది, ఇంకోసారి మళ్ళీ కొన్నది. ఇగో పాత బుక్లో కూడా అండి, ఇది కూడా జంగం విశ్వనాథే పాత సార్ది. అయితే ఇది కూడా పాత బుక్. ఇంకేం అన్నీ కూడా ఇది కూడా సేమ్ ఉంది. 1-2 పాయింట్స్ అందులో కరెక్ట్ ఎక్కువ ఉన్నాయి అంతే, సేమ్ ఉన్నాయి. ఇక గీసి గిట్లా చేసినాం. ఇక చూడు గీసి రంగులేని ఆకుపచ్చ అనేది అప్పుడు ఆ బుక్లో లేదు, కొత్త బుక్లో. కానీ సార్ చెప్పేటప్పుడు రంగులేని ఆకుపచ్చ అంటే వేరే సారు, ఈసారి చెప్పలేదు, నిద్రపోతున్నాను. ఓకే, ఇగో అన్నీ కరెక్టే ఉన్నాయి. చిన్నగా మీరేమంత లోపలగా తీసుకునే అవసరం లేదు. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలగాలి. ఇక ఇంకొంచెం ఇక్కడ క్లారిటీగా తోటి ఉంది. ఓకే, దీని మీద క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, మీకు ఇస్తా ప్రాక్టీస్ చేద్దురు కానీ. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ 3 కలిపి ఉన్నాయి. 3 చెప్పినాక ఇస్తా. పియాజే, కొల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్ ఎరిక్సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు. ఈ 4 వచ్చినాక మీకు టకా చెప్పేస్తా, మీరు అప్పుడు చేద్దురు కానీ. ఓకేనా? 2-3 ఉన్నాయి. మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఎక్కువసేపు ఉందని అనుకోకండి. ఎన్నిసార్లు ఎప్పుడైనా గవర్నమెంట్ అనగానే మీకు గుర్తుకొస్తుంది, అమెరికా అనగానే మీకు గుర్తుకొస్తుంది. ఓకే, ఇవి కూడా ఎన్నోసార్లు చెప్పినా ఆల్రెడీ. కార్లు రోజర్స్ చెప్పినా కదా, కార్లో తిరుగుతుంది ఆత్మ అని. కార్లో రోజు పువ్వు పట్టుకొని తిరుగుతుంది ఆత్మ. మీరు కూడా 12 గంటల రాత్రికి కారు చెప్పేటప్పుడు చెప్పాలి, ఆ కార్లో రోజర్స్ ఆత్మ తిరుగుతుంది, కార్లో ఆత్మ తిరుగుతుంది, పువ్వు పట్టుకోవాలి రోజా పువ్వు అని. ఓకే, రేపు చెప్తా, రేపు కాదు ఇక చూస్తా, టైం ఉంటే ఇప్పుడే చెప్తా. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కామెంట్స్ రాయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ విషెస్ చెప్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. అండ్ ఓకే, మీ పిల్లల్ని గుర్తు చేసిన అని చెప్పి మీ పిల్లల్ని కూడా చూపిస్తా అన్నారు. ఇక శాల్వాలు మాత్రం కప్పుకునే ప్రయత్నంలో ఉండాలి. ఓకేనా? ఏం చేసినా తగ్గేదే లేదు. టెట్ పాస్ కావాల్సిందే ఈసారి. 2,000 మంది ఫంక్షన్ హాల్లో వేస్తా పండుగ, మీకు ఎందుకు? మీరు 2,000 మంది టెట్ పాస్ కాని వాళ్ళు టెట్ పాస్ కావాలి, టెట్కు 110 మార్కులు రావాలి. ఫంక్షన్ హాల్ తీసుకొని 2,000-3,000 మంది ఏం చేద్దాం, దావత్ చేసుకుందాం. నేను చేస్తా, మీకు ఎందుకు? ఓకేనా? మరి ఏడికైనా నేను ఆడికి రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? నా మాట నిలబెట్టుకున్నా, మీరు మాటను కూడా మీరు నిలబెట్టుకోవాలి. పెద్దగా దావా చేసి నన్ను ఖర్చు చేపియ్యి. ఓకేనా? ఛాలెంజ్ చేస్తున్నా, తగ్గేది లేదు. ఈసారి కథం నువ్వా నేను రావాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.